శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 11వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువు గారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ముందుగా సింహరాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కోపానికి తగ్గట్టే వారి ప్రేమ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోపంతో ఎవరైనా కానీ తిడతారు, మరలా తర్వాత తిరిగి బాధపడతారు ఈ సింహరాశి వారు. ఇక వీరు చాలా అందంగా గంభీరంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. ఎవరిని మోసం చేయని తెలియటం రాదండి. వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలన్నిటికి కూడా వీరికైతే విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటారా, వీళ్ళ వీళ్ళ రాత ప్రకారము వీళ్ళ సింహరాశి జాతకులకి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున వీరి జీవితం అనేది అనేక మలుపులు కూడా తిరగబోతుంది. వీరు రేపటి రోజున ఒక అందమైన ఊహాలోకంలో కూడా బతకబోతున్నారు. ఈ సింహరాశి వారు చూడడానికి ఎంత గంభీరంగా ఉన్నప్పుడు కూడా వీరు చేసే ప్రతి పని కూడా చాలా అంచనాకు మించి ఉంటుందండి. ఇక వీరు అందరూ బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. జాలిగుణం అది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక సింహరాశి వారికి రేపటి రోజున అదృష్టాన్ని వరించబోతుందని చెప్పుకోవాలంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు అనేది వీరు పొందబోతున్నారు. ఎందుకంటే ఈ సింహరాశి వారు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది, ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి కూడా. దానివల్ల ఏంటంటే వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఆగిపోయినటువంటి ఏమైనా పనులు ఉంటే ఆ పనులని కూడా చక్కగా రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక జీవితంలో కూడా ఎన్నో మార్పులు కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చూడబోతున్నారు. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుందని, చాలా ఎక్కువగా మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. మరిన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. కష్టాల నుండి తప్పకుండా మీకైతే విముక్తి లభిస్తుందండి. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. ఇక భగవంతుడి అనుగ్రహాన్ని ఒక్కసారిగా మనపై కురిపించాలంటే అది ఆగేటువంటి పని కాదండి. తప్పకుండా అనుగ్రహం అనేది అలా కంటిన్యూ అవుతుందన్నమాట. అలాగే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండడం అనేది నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టము, మీరు చేసినటువంటి మంచి కర్మలు, మంచి పనులను చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తే తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందనేది సత్యం. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాలం కలిసి రాబోతుంది. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభించబోతుంది. మీ కుటుంబంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం అనేది ఎక్కువగా పెరగడం అయితే మీరు చూస్తారు. ఇక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వల్ల ఏంటంటే మీరు ఏదైతే పని చేయలేమని చెప్పి భయపడుతూ నిరాశ చెందినటువంటి ఆ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. మీ జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో గొప్ప ధనలాభాలు కూడా మీరు పొందుతారండి. దానివల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఆ నరదృష్టి తగిలితే తలనొప్పి, నడుము నొప్పి, వాంతులు, ఏ పని చేయాలన్నా అనిపించకపోవడము, చిరాగ్గా పెద్దకంగా ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరు కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే మీకు తెలిసిందే కదండి, ఒకరు బ్రతుకుని ఇంకొకరు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల మీకు నరదృష్టి తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మాత్రం మీరు ప్రతిరోజు పోయిన ముందు కొంచెం ఉప్పు, ఆవాలతో రుచి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న శని ప్రభావం అనేది తెలిగిపోతుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పే కదండి. ముఖంలో కూడా గొప్ప తేజ అయితే ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం బాగా కష్టపడుతూ ఉంటారు. గొప్ప లక్షణాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయండి. అందరికంటే గొప్పగా బతకాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాకుండా ఈ యొక్క కష్టం ప్రతిఫలం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా మాకు ఇవ్వడం
జరగడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి రాశి వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మీకున్నటువంటి నష్టాలైనటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది. అదృష్టం వీరికి దగ్గరకు వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలైతే వస్తాయి. అలాగే ఈ సింహరాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండి. భగవంతుని ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే మీకు తోడుగా ఉన్నారని చెప్పుకోవాలి. మీ జీవితంలో దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందండి. ఎన్నో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు. అలాగే మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే మీరు నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు కుదిరితే మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారికి తులసి మాలత సమర్పించి యొక్క ప్రదర్శన స్వామివారి చుట్టూ చేసుకొని దానివల్ల మీకు నరసింహస్వామి యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా మీకైతే లభిస్తుంది. మీ జీవితంలో కూడా తిరుగులేనిది ఉండదండి. అఖండమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీరు చేయవలసిన మీపై ఉన్నటువంటి నరదిష్టి అలాగే శని దోషాలు తొలగిపోవడానికి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగి మీ జీవితంలో ఎన్నో మార్పులు తప్పకుండా అయితే జరుగుతాయని చూస్తారు. ఇక మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదండి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడుచుకోకండి. కాబట్టి ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఎన్నో కష్టాలను ఎన్నో రకాల సమస్యలను బాధలను అవమానాలను అనుభవించారు. కానీ ఏంటంటే ఇప్పటి వరకు మీరు పడినటువంటి అన్నిటికి కూడా దూరం అవుతారని చెప్పుకోవాలండి. అయితే వాటిని దూరం చేసుకోవడానికి మీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం అనేది చేయాలి కదండి. మనం ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు లభించాలంటే మీరు కష్టపడాలి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారండి. వారి కష్టానికి మీరు తోడుగా ఉంటారనమాట. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసము ఎంతో కష్టపడతారు. ఇక ఇప్పటి నుండి ఏంటంటే మీకు విముక్తి లభించిందని చెప్పుకోవాలి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు రేపటి రోజున చాలా రకాల కలిసి వస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు అయితే ఉండదండి. మీ ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఈ రాశి వారికి ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపు శ్రావణ మాసానికి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. మీరు రావిష్ఠుడి దగ్గర మాత్రం దీపాన్ని వెలిగించి చక్కగా 11 ప్రదర్శనలు చేసుకోండి. దానివల్ల త్వరలోనే మీకు సంతానం వివాహం అయితే తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అయితే మీకు ఖచ్చితంగా వివాహం అయితే జరిగి తీరుతుందండి. ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోకండి. ఏముందిరా అని చెప్పి తీసిపడేయకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చినటువంటి పరిహారాలు చాలా ఉంటాయండి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితం కూడా బాగుపడుతుంది. ఇక ఈ సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టమైన రోజు రేపటి రోజుని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా అయితే మారుతుంది. మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా భయపడకండి అండి. ఎందుకంటే మీకు నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంది. కాబట్టి మీకు కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు అంతేకాకుండా మీకు అవసరమైనవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే బయట వారితో ఎవరితో కూడా మీ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల మంచిది. ఆహార పదార్థాలు కానీ ఎవరితో అయినా కానీ ఎక్కువగా మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్గా మైండ్ అంతా కూడా ఎవరికి కూడా ఓపెన్ అవ్వటం మాత్రం మంచిది కాదండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అలాగే బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వారితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది అవకాశవాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సింహరాశి వారికి రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీరు శనివారం ఆదివారం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మంచి లాభాలు అయితే వస్తాయండి. ఇక అలాగే రేపటి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇతర ఏ రంగులైనా వేసుకోవచ్చు. కానీ రేపటి రోజున మాత్రం మీరు అస్సలు వేసుకోకండి. అలాగే మీకు మంచి రోజులు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది చెప్పుకోవచ్చు. మరి తెలుస్తాను సింహరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.